హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని జేఈ మెయిన్స్ 2025 జనవరిలోని 22nd షిఫ్ట్ 1లో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ మనకి ఈక్వేషన్లో చూడండి, లాగర్థం సిరీస్ అంటే ఈ లాగర్థం ఫంక్షన్ నుంచి కూడా మనకి బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఆల్ సొల్యూషన్స్. ఆల్ సొల్యూషన్స్ అంటే ఏంటి మీనింగ్? ఈ ఈక్వేషన్లో ఉండే ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ కనుక్కొని వాటి మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుందో మనకి చెక్ చేయమంటున్నాడు. ఓకే, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, దట్ ఎంప్లాయీస్ ఫస్ట్ వన్ ఈ 5 into log x base e whole square plus 3 is equal to x power 8. సో ఈ ఈక్వేషన్కి నేను లాగర్థం తీసుకుంటూ వస్తున్నాను. బోత్ సైడ్స్ లాగర్థం తీసుకుంటే log e 5 into log x base e whole square plus 3 is equal to log of x power 8. దట్ ఇంప్లైస్ ఎప్పుడైనా log e అంటే 1 తీసేద్దాం. మనకు మిగిలిపోయింది ఏంటో చూడండి, ఇదే కదా 5 into ముందుకు వస్తుంది మనకి 5 into ఎంత అవుతుందిరా log of x base e whole square plus 3 is equal to ఇది ముందుకు వస్తుంది మనకి ఎంత అవుతుంది 8 into log x. ఓకేనా, log e అంటే 1 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత కండిషన్ చూద్దాం. దాట్ ఇంప్లైస్ ఓకే ఈ ఈక్వేషన్ మొత్తంలో దీనికి కూడా ఈ ఉన్నట్టే కాబట్టి పుట్ log x base e ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నాను. అంటే ఇది ఎంత అవుతుందో చూడండి మనకి 5 into t square plus 3 ఈజ్ ఈక్వల్ టు 8 into 2. దట్ ఇంప్లైస్ 5t square minus 8t plus 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాను. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది మనకి 5t square minus 5t minus 3t plus 3 ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ 5t కామన్ తీస్తే ఎంత ఉంటుందా మనకి t minus 1 minus 3 కామన్ తీస్తే t minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా t minus 1 ఒకటి 5t minus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు 1 ఒకటి 3/5 ఒకటి వచ్చింది. t వాల్యూ 1 ఒకటి 3/5. సో ఇప్పుడు రాస్తాను నేను t వాల్యూ 1 వచ్చింది అంటే t అంటే ఎంత, ఇదిగో t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. కానీ t అంటే ఏమనుకున్నాం మనం log x base e, కాబట్టి log x base e ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లాయిస్ సో నాకు ఈ వాల్యూ అంటే ఈ బేస్ లాగర్థం వాల్యూ ఇటు వస్తే పవర్ అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ 1 అవుతుంది. రెండోది log x base e ఈజ్ ఈక్వల్ టు 3/5 ఉంది. దట్ ఇంప్లైస్ నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే బేస్ అంటే e పవర్ 3/5. ఇప్పుడు ఏం కావాలి? సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద అదేనా ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ అంటే ఏమేమి వస్తుందో చూడరా మనకి. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 1 ఇంటూ e పవర్ 3/5 దట్ ఈజ్ e పవర్ 1 ప్లస్ 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 5 ప్లస్ 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 8/5 ఈజ్ ద ఆన్సర్. ఉందని చెక్ చేయండి సార్. e పవర్ 8/5. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్.